Yeah, in the last class, we have discussed these things like stability factors and stability factor లో అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ హౌ టు ఫైండ్ అవుట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఏ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఈక్వేషన్లో. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 plus beta by 1 minus beta into dIB by DIC. So the change in the input current with respect to the output current, whatever the value that is you are getting, dIB by DIC value, that value you have to first find out. And beta value you can also find out, that is nothing but the gain that is seen in the current gain that is seen in the common emitter configuration. And common emitter configuration is widely used. We will be talking about mostly about common emitter configuration circuits only. సో ఇప్పుడు నేను ఇక్కడ బయాసింగ్ మెథడ్స్ కూడా నేను ఆ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ మీద కండక్ట్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయాసింగ్ మెథడ్స్? మీకు ఇది వరకు నేను క్లాస్లో ఫిక్స్డ్ బయాస్ ఒకటి చెప్పాను, కలెక్టర్ బేస్ బయాస్ చెప్పాను. బట్ ఐ డిడ్ నాట్ టాక్ విత్ రెస్పెక్ట్ టు స్టెబిలిటీ ఫ్యాక్టర్స్. ఐ ఓన్లీ told you in terms of operation I have explained. బట్ స్టెబిలిటీ వైజ్గా అంటే స్టెబిలిటీ ఏ మెథడ్కి ఎక్కువ ఉంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అది స్టెబిలిటీ ఫ్యాక్టర్ అనేది డిటర్మైన్ చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ నేమ్లోనే ఇక్కడ మీరు టు క్యాలిక్యులేట్ డిఐబి బై డిఐసి కింద ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎస్ వాల్యూ అంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూ, ఫస్ట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్. ఓకే, ఎస్ వాల్యూ ఈజ్ very high, or even if it is high, that is nothing but generally considered as greater than 1. Okay, if it is high, then the circuit is thermally less stable. And the circuit is less stable. Stability factor high ఉన్నప్పుడు సర్క్యూట్ లెస్ థర్మల్ స్టేబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే చాలామంది ఏమనుకుంటారు, స్టెబిలిటీ ఫ్యాక్టర్ హై ఉంది కాబట్టి ఆ సర్క్యూట్ స్టేబుల్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. స్టెబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సర్క్యూట్ అనేది లెస్ స్టేబుల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎస్ వాల్యూ మనకి లో వాల్యూ వచ్చింది అనుకో, అంటే లెస్ దాన్ 0 అట్లా, లెస్ దాన్ 1 అట్లా వచ్చింది అనుకోండి. లెస్ దాన్ 1 అట్లా వచ్చినప్పుడు జనరల్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లో స్టెబిలిటీ ఫ్యాక్టర్. Okay, anything. Okay, if you are comparing relatively two different circuits, if the one circuit, let us say fixed bias circuit ki stability factor నీకు let us say 100 వచ్చింది అనుకుందాం. అలాగే collector to base దానికి let us say you got somewhere about 90. Okay, then you can say that collector to base bias circuit is more stable than compared to that of fixed bias method. Okay, like that you will be comparing these three types of biasing methods, and you will determine which method is very advantageous among these three. As you can see ikkada mee three methods lo, this is the first classical method. Fixed bias anedi first lo introduce చేశారు, కానీ దీంట్లో స్టెబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ వచ్చేయడం వల్ల థర్మల్లీ స్టేబుల్ అనేది అంటే లెస్ స్టేబుల్ అయిపోతుంది ఆ సర్క్యూట్. సో దీంట్లో స్టెబిలిటీ అనేది తక్కువ ఉందని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ సెకండ్ వన్లో ఇక్కడ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయింది. కానీ అట్ ద సేమ్ టైమ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇఫ్ దెర్ ఈజ్ సడన్ చేంజ్ ఇన్ టెంపరేచర్, okay, this particular second circuit, whatever that is there, collector to base circuit, this will not behave properly. Okay, and due to that what happens is ఈ థర్మల్ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తాయంటే you are connecting two different supplies in this second case. So due to that there can be temperature fluctuations from the input side to the output side, which can also cause current flow changes in the circuit, which will make the circuit shift its operating point continuously. The operating point will shift continuously. Operating point అనేది ఊరికే చేంజ్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా స్టెబిలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇఫ్ ద వోల్టేజ్ దట్ యు ఆర్ changing the input side and the output side, if you are whatever the biasing voltage that you are giving, దాన్ని ఊరికే కంటిన్యూస్గా ఎప్పుడైనా మారుస్తూ ఉంటే కనుక ఈ సెకండ్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది కూడా అన్స్టేబుల్ కింద అయిపోతుంది. సో రిమెంబర్, ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే సెకండ్ వన్ ఈజ్ మోర్ అడ్వాంటేజెస్, బట్ సెకండ్ వన్ ఆల్సో హ్యాస్ సర్టన్ డిసడ్వాంటేజెస్. యాజ్ ఐ సెడ్, the Q point might shift. So in order to control that, we are going for the third method, which is highly stable when compared to the other ones. Okay, and that one is voltage divider bias, or దానికి అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఎమిటర్ బయాస్ అని పిలుస్తారు, సెల్ఫ్ బయాస్ అని కూడా పిలుస్తారు. మీకు సిలబస్లో సెల్ఫ్ బయాస్ అని ఇచ్చాడు,
but in the exam you might get this question with other name also, voltage divider bias అని రావచ్చు, లేకపోతే emitter bias కింద అని రావచ్చు. But for all that you will be writing the same answer. Okay, 3 names ఒకటే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ బయాస్ అన్న ఒకటే, వోల్టేజ్ డివైడర్ బయాస్ అన్న ఒకటే, ఎమిటర్ బయాస్ అన్న ఒకటి. వాటికి ఆ నేమ్ ఎందుకు వచ్చిన అనేది ఇప్పుడు మీకు ఆ మెథడ్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. See, these are the 3 methods. ఈ మెథడ్ ఫస్ట్ ఫిక్స్డ్ బయాస్ మెథడ్ అనేది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వరకు నేను మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆల్సో నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. సో చెక్ చేసుకోండి. ఈ మెథడ్ ఆపరేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వీఆర్ నౌ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ 3 మెథడ్స్లో స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ని మనం డిటర్మైన్ చేసి ఏ మెథడ్ బెటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్స్ రాశాడు. ఈ ఈక్వేషన్స్ ఎలా రాశారో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఈ సింపుల్ సర్క్యూట్ని నేను ఈక్వేషన్ ఎలా రాశారో చెప్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ విసిసి అని ఉంది పైన. హియర్ ఇట్ ఈస్ ప్లస్ విసిసి, రైట్? సో ఇప్పుడు నేను పెన్ తోటి ఈ సర్క్యూట్ని ఒక సర్క్యూట్ కింద, అంటే ఇలా ఉన్నదాన్ని ఒక క్లోజ్ సర్క్యూట్ కింద గీయాలి అంటే ప్లస్ విసిసి అంటే పాజిటివ్ ప్లేట్ ఇక్కడ గీయాలి. స్మాల్ ప్లేట్ యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద గ్రౌండ్. This is nothing but VCC plus VCC. This is okay. Now you can write KVL for the input loop. Input loop అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ arrow ఇచ్చాడు ఇలా. Okay, this is nothing but the input side. Base to emitter side is input side, right? So emitter side and ఇట్ సైడ్ వచ్చేసి కలెక్టర్ అండ్ ఎమిటర్ ఉన్నది వచ్చేసి మనకి అవుట్పుట్ సైడ్ అంటాం. సో ఇన్పుట్ సైడ్కి కేవీఎల్ రాశాడు, అప్లై కేవీఎల్ టు ఇన్పుట్ లూప్ అన్నాడు. ఓకే, సో అప్లై కేవీఎల్ టు ఇన్పుట్ లూప్ అన్నప్పుడు ఈ విసిసి నుంచి ఐబిఆర్బి నెక్స్ట్ బి టు ఈ వాట్ ఎవర్ దిస్ ఈస్ కమింగ్, దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్పుట్ లూప్. యూ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఆర్సీ ఇంటూ ఐసీ. ఈ కేవీఎల్ ఈక్వేషన్స్ ఇందులో రాయకూడదు. సో ఇన్పుట్ లూప్ కేవీఎల్ ఈక్వేషన్స్ ఇక్కడ రాశాడు. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్. హియర్ ఓన్లీ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఈస్ దేర్. ఓకే, అండ్ ఐఎమ్ కనెక్టింగ్ దాట్ యాజ్ విసిసి అనే ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ నుంచి నేను బయాస్ చేశాను. బయాస్ చేసినప్పుడు ఇక్కడ విసిసి ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ విసిసి. ఓకే, this is nothing but the potential rise VCC. So from here plus VCC then minus IBRB, nothing but potential drops. That is why I am indicating here minus IBRB. Next one, again here if you see here, in order to make this operation as forward bias, this must overcome cut-in voltage of the transistor across base and emitter junction. What is that cut-in voltage? VB. సో దట్ ఈస్ నథింగ్ బట్ కట్ ఇన్ వోల్టేజ్ అనేది ఆల్వేస్ ఆపోజిట్ టు ద అప్లైడ్ పొటెన్షియల్లో ఉంటుంది కాబట్టి మైనస్ విబి అని రాయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దీస్ టూ ఆర్ యాక్టింగ్ లైక్ పొటెన్షియల్ డ్రాప్స్ ఫర్ దిస్ సోర్స్, ఓకే, విసిసికి. సో దట్ ఈస్ వై ఇట్లా ఈ ఈక్వేషన్ రాసాను. ఆ ఈక్వేషన్ నుంచి నాకు ఈ ఫైనల్ వాల్యూ వస్తుంది, ఐబీ వాల్యూ ఈక్వల్ టు సో అండ్ సో. అండ్ వీ ఆల్సో నో ఇన్ ట్రాన్సిస్టర్ ద కరెంట్ గెయిన్ బీటా ఈస్ గివెన్ బై అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్, నథింగ్ బట్ IC by IB. So beta equal to IC by IB అన్నప్పుడు we will be getting final value ఏమొస్తుంది, IC value equal to beta IB. That is what is written here because transistor is operating in active region. ఇక్కడ యాంప్లిఫికేషన్ ఆపరేషన్ కోసమే మనం ఆపరేట్ చేస్తున్నాం ఈ 3 మెథడ్స్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ ఇన్ యాక్టివ్ రీజన్. సో అందుకోసమే ఈ ఈక్వేషన్ కూడా రాస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుని నేను ఇక్కడ ఇంకో కేవీఎల్ కూడా అప్లై చేస్తున్నాను, ద థర్డ్ కేవీఎల్. దెన్ ఐ విల్ యూజ్ దీస్ 2 ఈక్వేషన్స్. ఫస్ట్ ఐ విల్ అప్లై కేవీఎల్ టు అవుట్పుట్ లూప్. అవుట్పుట్ లూప్ అంటే ఏది వస్తుంది ఇప్పుడు చెప్పండి, ఈ విసిసిని ఐసి ఏదైతే ఉందో ఇది, అండ్ దెన్ కలెక్టర్ టు ఎమిటర్కి ఏదైతే కట్ ఇన్ పొటెన్షియల్ ఉంటుందో అది వస్తుంది, అక్కడ నుంచి గ్రౌండ్కి వెళ్తుంది. సో ఈ ఈక్వేషన్స్ నేను రాయాలి, విసిసి మైనస్ ఐసిఆర్సి మైనస్ విసిఈ, నథింగ్ బట్ పొటెన్షియల్ డ్రాప్ హియర్ డ్యూ టు ద కట్ ఇన్ వోల్టేజ్ బిట్వీన్ కలెక్టర్ అండ్ ఎమిటర్. Whatever the voltage drop that will be there across collector and emitter, that is seen here. Nothing but ఈ లేయర్స్ మధ్యన ఇక్కడే కొంచెం డ్రాప్ అనేది జరుగుతుంది డ్యూ టు ద కట్ ఇన్ వోల్టేజెస్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బేస్ నుంచి ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో సమ్ పార్ట్ విల్ బి అపోజింగ్ ద కలెక్టర్ ఫ్లో. కలెక్టర్ నుంచి ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో దాన్ని అపోజ్ చేస్తుంది కాబట్టి some part of the base current will be opposing that. So due to that some resistance is created in between collector and emitter terminals, which is nothing but
it gives a drop of Vc. So nothing but this is the voltage drop V between collector and emitter terminals. That is what I have written here, minus Vc. Okay. So like that you will write two KVL equations. This is for input loop, this is for output loop. You will be getting final equation this one. ఓకే. ఈ ఈక్వేషన్ మీకు ఇదివరకు గ్రాఫ్‌లో గూడా ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లోడ్ లైన్ స్టెబిలైజేషన్‌లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఈ ఈక్వేషన్ ఉంటుంది. ఓకే. సేమ్ ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నాను. సో రిమెంబర్ నోట్ if the estimated voltage satisfies the condition, nothing but it must be between saturation current, saturation voltage and the highest amount of voltage that is seen across collector emitter terminal, which is nothing but VCC. Load line lo chudandi, the maximum voltage that you can get is across the output is maximum. That value will be VCC. Load line ki two ends untai. First end lo VCC by RC అని ఉంటుంది. That is nothing but the current value, and VCC is the other end on the graph, which is nothing but the highest maximum amount of potential that you can obtain in the graph. So within that limits lone manaki VC value undali, otherwise you will not get proper amplification, because I said when you operate the transistor on the extreme ends of the load line, you can shift the transistor into cutoff mode or saturation mode, which is not desirable. We want to operate the transistor in active mode so that it will provide us the best amplification. సో అందుకోసమే ఈ వాల్యూ మాత్రం ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. VC SATకి VCCకి మధ్యలో ఈ వాల్యూ ఉండాలి. This condition must be verified while solving any problem. This condition must be verified. Oh, then you can write down the transistor is operating in active region. If this condition is satisfied, you can justify that the transistor is operating in active region. Nothing but active region ante enti, input side forward bias undali and the output side must be reverse bias. Next one, in the second in this second slide we will be trying to determine the stability factor. Okay, stability factor ఇది వరకు నేను చెప్పాను ఒక ఈక్వేషన్ ఏంటి, S is equal to 1 plus beta by 1 minus beta into some differential term, that is nothing but DIB by DIC అని ఇందాక నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు స్లైడ్లో ఆ ఫార్ములా మీకు చూపించాను. అంటే అందులో ఫస్ట్ ఏమని చెప్పారు, టు ఫైండ్ అవుట్ ఎస్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ క్వాంటిటీ DIB by DIC. సో ఇది ఇక్కడ మీకు వచ్చిన ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఈ ఈక్వేషన్స్లో ఇక్కడ మనకి IB వాల్యూ తెలుసు, IC వాల్యూ తెలుసు. సో వీటిని డిఫరెన్షియేట్ చేసి ఫైనల్గా మనకి ఇలాంటి ఈక్వేషన్ వచ్చేలా చూసుకుంటాం. ఇప్పుడు VCC మైనస్ IBRB మైనస్ VBE ఈక్వల్ టు 0 అని ఏదైతే ఇన్పుట్ ఈక్వేషన్ మనం ఇందాక చూసామో ఆ ఇన్పుట్ ఈక్వేషన్ నేను ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు IC. when I differentiate this equation with respect to IC, I will get this value. I got what value, DIB by DIC equal to 0 వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఆ ప్రీవియస్గా స్టెబిలిటీ కామన్ ఫార్ములా జనరల్ ఫార్ములా ఏదైతే ఉందో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫైనల్ వాల్యూ విల్ బి గెటింగ్ S is equal to 1 plus beta. Remember beta range values, in one slide I told you the beta ranges above 40. Most of the cases it is more than 40. Generally it will be about 100. Okay, and if you add that 100 plus 1 again, what you will get here is 101, which is very high stability factor. The stability factor value is very high. That means that the circuit is less stable thermally. అంటే కొంచెం థర్మల్లీ అంటే ఒక టెంపరేచర్ కొంచెం చేంజ్ అయితే కనుక దాని ఆపరేటింగ్ పాయింట్ చాలా ఎక్కువగా షిఫ్ట్ అవుతుంది. దీనివల్ల ఆపరేషన్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ విల్ నాట్ బీ డిజైరబుల్. ఇట్ విల్ నాట్ ఆపరేట్ యాజ్ ఎ ప్రాపర్ యాంప్లిఫైయర్. దట్ ఈస్ ద రీజన్ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెసిస్టర్ని కూడా కనెక్ట్ చేస్తారు. ఎమిటర్ దగ్గర ఒక చిన్న రెసిస్టర్ని కనెక్ట్ చేస్తారు సో యాజ్ టు ఇంప్రూవ్ సమ్ అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ద సర్క్యూట్. ఇప్పుడు మీకు ఏ ఆప్షన్ దొరకలేదు, ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ తోటి ఆపరేట్ చేయాలన్నప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ యాడ్ అప్ వన్ రెసిస్టర్, ఎమిటర్ రెసిస్టర్ హియర్ ఎట్ ద ఎమిటర్ టర్మినల్. ఇక్కడ మీరు చూస్తే RE అనేది ఇది వరకు సర్క్యూట్లో ఇక్కడ లేదు చూడండి, ఎమిటర్ దగ్గర RE లేదు. కానీ ఇప్పుడు నేను ఆ ఎమిటర్ దగ్గర ఒక రెసిస్టెన్స్ని ఇంక్లూడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది సర్క్యూట్ విల్ బీ ఇంప్రూవ్డ్.
Okay, that you can see. Again write the KVL equations and see here, you will be getting two equations here. VCC minus, this is for input loop, VCC minus IBRB minus VBE minus of IC plus IB, nothing but the uh, this here. If you apply KCL, what happens is IB equal to IC equal to IB plus IC equal to which value, IE వాల్యూ వస్తుంది ఇక్కడ కేసీఎల్ అప్లై చేస్తే. బికాజ్ ఈ కరెంట్ వాల్యూని యాడప్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేది ఎమిటర్ కరెంట్ ఉంటుంది. సేమ్ అదే రాశాడు ఇక్కడ, ఎమిటర్ కరెంట్ బదులు డైరెక్ట్గా రాశాడు ఐసీ ప్లస్ ఐసీ ప్లస్ ఐబీ ఇంటూ ఆర్ఈ అని రాశాడు. అండ్ సెకండ్, దిస్ వన్ యాజ్ the current gain in the emitter configuration is nothing but beta equal to IC by IB. So this also is written, and based on that he wrote the final equation. ఇది సబ్స్టిట్యూట్ చేశాడు పైన ఫార్ములాలో. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి the final equation is this one, you will get this equation. Now differentiate this term with respect to IC. Okay, when you differentiate that, you will be getting this equation. Final గా మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఈక్వేషన్ తీసుకున్నాడు, ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేశాడు విత్ రెస్పెక్ట్ టు ఐసి. దెన్ ఫైనలీ హీ గాట్ దిస్ ఈక్వేషన్, అండ్ ఫ్రమ్ దట్ he came to understand that if you include RE value, you can make the circuit more stable, thermally more stable. ఇక్కడ RE value నేను పెంచే కొద్దీ S value అనేది కొంచెం తగ్గుతూ ఉంది, 1 ప్లస్ బీటా కన్నా తగ్గుతుంది. S value is becoming lesser than 1 plus beta. Due to that you are making, అంటే 101 ఉండాల్సింది ఇప్పుడు 99, 98 అట్లా డ్రాప్ అవుతుంది. If I increase the emitter resistance more and more, this value will become smaller and smaller, due to which you can improve the operating condition of that transistor in fixed bias. So one of the most important things of this circuit is you have to include extra resistor in the emitter end. If you don't add that emitter and resistance, what happens is the thermal stability of the circuit will drop, and due to which even after operating for few seconds, you will get bad amplification. You will not get desired amplification because temperature increase అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే యాంప్లిఫికేషన్ అనేది ఫస్ట్లో ఎంత వస్తుందో అంత రాదు మనకి. టైం పెరిగే కొద్దీ యాంప్లిఫికేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ థర్మలీ స్టేబుల్. సో థర్మలీ స్టేబుల్ చేయాలని కోసం ఒక రెసిస్టర్ని మనం ఎమిటర్ ఎండ్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. దీనివల్ల ఓవరాల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సర్క్యూట్కి. ఎమిటర్ ఎండ్లో ఒక రెసిస్టర్ను యాడ్ చేస్తున్నావు అంటే ఆటోమేటికల్లీ నువ్వు దాని మీద ఒక సమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ ఎమిటర్ రెసిస్టెన్స్ మీద నువ్వు అది కొనుక్కోవాలి, దాన్ని అందులో ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఆల్సో యు ఆర్ ఇంక్రీజింగ్ ద పవర్ లాస్ ఇన్ ద హోల్ సర్క్యూట్, బికాస్ రెసిస్టర్ ఇంక్లూడ్ చేస్తున్నావు అంటే ఏంటి, అందులో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ లాస్ట్ ఇన్ దట్ రెసిస్టర్. So due to these advantages, fixed bias circuit is rarely used. Okay, that is the reason ఇది ఫస్ట్ మెథడ్ కింద క్లాసికల్లో ఎప్పుడు ఓల్డెన్ డేస్లో ఇది ఫస్ట్ మెథడ్ కింద యూజ్ చేసేవాళ్ళు. ఓకే, బట్ రైట్ నౌ దే ఆర్ నాట్ యూజింగ్ దిస్ మెథడ్ బికాస్ ఆఫ్ దీస్ టూ డిసడ్వాంటేజెస్. వన్ థింగ్ ఈజ్ ఎకనామికల్గా కూడా ఇది అంత కరెక్ట్గా లేదు, బికాస్ యూ హ్యావ్ టు యూస్ ఎమిటర్ రెసిస్టెన్స్. ఎకనామికల్గా ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. అట్ ద సేమ్ టైమ్ it is also generating more power loss due to that resistance including in the circuit. If you include that resistance in the circuit, you are indirectly saying that you are leading the circuit to more power loss. So that is the reason this circuit is rarely used. Next one, collector to base bias or fixed bias resistor. ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్గా ఇక్కడ రెసిస్టర్, నేను చెప్పిన ఇది వరకు ఆపరేషన్లో ఇక్కడ రెసిస్టర్ ఉండదు, కానీ if you want to improve the stability, you can include a resistor here also. And remember, in this circuit you can see that resistor, base resistor, input side resistor, you can see here VCC is connected to collector resistor, and after that the base resistor is fed back like this. Okay, so due to that negative feedback effect will be there, and due to that what happens is the operating region will not shift that easily. That as you have seen in the case of the fixed bias circuit,
here the shifting will not be done so easily. The operating point will not shift that easily. In fact, this is more thermally stable when compared to that of fixed bias. సో ఫస్ట్ ఈక్వేషన్స్ రాసి చూద్దాం. అసలు థర్మల్ స్టేబుల్ అనేది మనం ఈక్వేషన్స్ వైజ్గా ప్రూవ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద ఇన్పుట్ లూప్. విసిసి నుంచి ఆర్సి, నెక్స్ట్ ఆర్బి, నెక్స్ట్ విబిఈ, దెన్ ఆర్ఈ. దట్ విల్ బి ద, ఇక్కడ యారో తోటి ఇండికేట్ చేశారు కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్పుట్ లూప్. అవుట్పుట్లో ఏమొస్తుంది మనకి, ఓన్లీ కలెక్టర్ నుంచి వచ్చే టర్మినల్స్, నథింగ్ బట్ విసిసి, ఆర్సి, నెక్స్ట్ కలెక్టర్, నెక్స్ట్ టు ద ట్రాన్సిస్టర్ టు emitter terminal and then to RE. So this is that arrow. This is the output arrow, this is the input arrow. ఇప్పుడు ఈ arrows బట్టి నేను ఈక్వేషన్స్ రాస్తాను. ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ అండ్ అవుట్పుట్ లూప్ ఈక్వేషన్. సో see here VCC, ఓకే, పాజిటివ్. హియర్ ప్లస్ అని ఇండికేట్ చేయకపోయినా మీరు పాజిటివ్ అని తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ప్లస్ విసిసి మైనస్ ఆఫ్ ఐసి ప్లస్ ఐబి ఇంటూ ఆర్సి, నెక్స్ట్ మైనస్ ఐబిఆర్బి, because the current through the base is nothing but here IB. So that is what I have written here. Next here, this is nothing but the cut-in voltage drop minus VBE. Next here, minus IC plus IB into RE. IC plus IB and enduku rasani ikkada, emitter current will be always equal to the sum of base current and collector current. సో ఇక్కడ ఐ అని రాయొచ్చు, బట్ ఐని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఐ వాల్యూ ప్లేస్లో నేను ఐసీ ప్లస్ ఐబి అని రాస్తాను డైరెక్ట్గా. ఓకే, next we also know this equation in current common emitter configuration. You know this equation, beta equal to IC by IB. So based on that, I have wrote these equations and then I applied KVL for output loop equation also. Output loop దగ్గర వస్తుంది ఈ ఈక్వేషన్ వస్తుంది, VCC minus IC plus IB into RC, and then here whatever the voltage drop that is there between collector and emitter terminals minus VC. Okay, and here again there is a drop at the resistor, nothing but minus IC plus IB into R. So these two equations once you write, then it is very easy to find out stability factor. So stability factor ela find out chestam, again you have to find out DIB by DIC. Okay, so input equation తీసుకోవాలి, differentiate with respect to collector current. So that is what I have done here. See here, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఐసీ. సో కలెక్టర్ కరెంట్ తోటి డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఇది వరకు 1 + బీటా అని మనకి ఫిక్స్డ్ బయాస్లో వచ్చింది, కానీ ఇక్కడ చూడండి 1 + బీటా బై 1 + బీటా ఇంటూ ఆర్సీ ప్లస్ ఆర్ఈ బై ఆర్సీ ప్లస్ ఆర్బీ ప్లస్ ఆర్ఈ. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ, ద డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో దట్ వాల్యూ is generally greater than 1. Okay, because observe here beta value నేను ఇదివరకు మీకు చెప్పాను ఎంత, ఆల్మోస్ట్ 200 అట్లా ఉంటుందని చెప్పాను. 200 కాదు, 40 to 100 రేంజ్లో ఉంటుంది. ఓకే, సో 40 to 100 రేంజ్లో ఉంటుంది. అండ్ ఆర్సీ ప్లస్ ఆర్ఈ వాల్యూ అని కిలో ఓమ్స్లో ఉంటాయి. అండ్ ఆర్సీ ప్లస్ ఆర్బీ ప్లస్ ఆర్ఈ అనే వాల్యూ ఇక్కడ న్యూమరేటర్ కన్నా డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్సీ ప్లస్ ఆర్ఈ ఉంది, ఇక్కడ కింద ఆర్సీ ప్లస్ ఆర్ఈ ప్లస్ ఆర్బీ కూడా ఉంది. సో డినామినేటర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోలో ఉంటుంది. కాబట్టి ఈ కిలో ఓమ్స్లో ఉన్నది ఇక్కడ 100 ఉన్న వాల్యూ తోటి చూస్తే కనుక ఇక్కడ డినామినేటర్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డ్యూ టు దట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ద ఓవరాల్ వాల్యూ దట్ యూ సీ హియర్, ఓకే, ద ఓవరాల్ వాల్యూ దట్ యూ సీ హియర్, that value will be in the terms of 1 + beta by some fractional value. Okay, so without RE what happens and with RE what happens we will discuss. Without RE అయితే ఇక్కడ సింపుల్గా మీరు 0 అని సబ్స్టిట్యూట్ చేస్తారు RE వాల్యూ, అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, ఇది వస్తుంది, S is equal to 1 + beta by 1 + beta into RC plus RB వాల్యూ వస్తుంది. As you can see, collector to base circuit is thermally more stable compared to that of fixed bias circuit. Thermally ఎప్పుడు స్టేబుల్ అని చెప్తాం మనం, when S value is smaller when compared to that of when compared to that of fixed bias circuit. సో ఇక్కడ చూడండి ఈ వాల్యూ యాక్చువల్గా మనకు వచ్చేది స్మాల్ వాల్యూ ఉంటుంది, 1 + బీటా కన్నా తక్కువ వాల్యూ వస్తుంది ఇక్కడ.
బికాస్ ఇట్ ఈస్ మోర్ డిపెండెంట్ ఆన్ ఆర్సీ ప్లస్ ఆర్బీ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ వాల్యూ యూనిటీ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఈ ఆర్సీ ప్లస్ ఆర్బీ వాల్యూ 1 అయిందనుకోండి. 1 అయినప్పుడు మనకి 2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది మనకి ఫైనల్గా. ఎస్ వాల్యూ ఈక్వల్ టు జస్ట్ 1. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫిక్స్డ్ బయాస్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ గాట్ 101 దేర్. 1 ప్లస్ బీటా కదా, 101 ఆల్మోస్ట్ 41 to 101 రేంజ్లో వస్తుంది అక్కడ వాల్యూ. కానీ ఇక్కడ జస్ట్ 1 వస్తుంది. ఇఫ్ యూ keep a very small base resistance, you will almost get 1 here. So stability factor is reduced in this case. When the stability factor is reduced, what happens is you are indirectly saying that you are making the circuit more thermally stable. Okay, so always remember, stability factor high undante aa circuit thermally less stable. ఒకవేళ స్టెబిలిటీ ఫ్యాక్టర్ తక్కువ ఉందంటే ఆ సర్క్యూట్ మోర్ స్టేబుల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. Always inverse relationship. Similarly, if RC value is small and RB value is big, then the circuit will become less stable. ఓకే, ఇందాక ఏం చెప్పాను నేను, ఆర్బీ వాల్యూస్ చిన్నగా ఉంటే కనుక థర్మలీ మోర్ స్టేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఆర్బీ వాల్యూ కన్నా ఆర్సీ వాల్యూ పెరిగింది అనుకో, అప్పుడు ఈ సర్క్యూట్ మళ్ళీ లెస్ స్టేబుల్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఆర్సీ వాల్యూ స్మాలర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సర్క్యూట్. యూ హ్యావ్ టు ఆల్వేస్ take a larger value of resistance in the form of kilo ohms, 10 kilo ohms, 20 kilo ohms, అట్లా ఎక్కువ రేంజ్ ఉన్న కలెక్టర్ రెసిస్టెన్స్ మనం తీసుకోవాలి ఆపరేషన్లో. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ వోల్టేజ్ డివైడర్ ఆర్ ఎమిటర్ ఆర్ సెల్ఫ్ బయాస్ మెథడ్. ఓకే, టుమారో ఆల్సో ఐ విల్ కంటిన్యూ దిస్ సెల్ఫ్ బయాస్. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ ది ఆపరేషన్. సీ హియర్, యాజ్ ద నేమ్ ఇండికేట్స్ వోల్టేజ్ డివిజన్ అని ఎందుకు అప్లై చేస్తున్నామంటే, ఇక్కడ మనం టూ రెసిస్టెన్స్ ఎమిటర్కి ఇక్కడ చూస్తే కనుక ఎమిటర్కి బేస్కి మధ్యన ఇక్కడ ఒక ఎడిషనల్ రెసిస్టెన్స్ వచ్చింది. ఈ రెసిస్టెన్స్ ఇది వరకు ఉన్న సర్క్యూట్లో లేదు, ఈ R2 అనేది లేదు ఇది వరకు. ఓకే, సో ఇది ఇంక్లూడ్ చేయడం వల్ల సర్టెన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ద సర్క్యూట్ కెన్ బి ఇంప్రూవ్డ్. నథింగ్ బట్ స్టెబిలిటీ కెన్ బి ఇంప్రూవ్డ్. ఓకే, that I will explain with respect to stability factor in the next class, but just see what happens. Okay, now I want to convert this circuit, whatever, because I have included an extra resistor R2. I want to observe from this end, base నుంచి గ్రౌండ్ కి మధ్యన ఏదైతే చేంజ్ వచ్చిందో అది ఒక థెవెనిన్ సర్క్యూట్ కింద నేను ఈక్వలెంట్ కన్వర్ట్ చేసుకుని అబ్జర్వ్ చేస్తాను. ఓకే, సో ఐ విల్ డ్రా, ఇప్పుడు ఏదైతే ఇట్ సైడ్ సర్క్యూట్ ఉందో ఇక్కడ పెన్తో ఇండికేట్ చేస్తాను, ఈ సర్క్యూట్ని నేను దీనికి థెవెనిన్స్ ఈక్వలెంట్ కనుక్కోవాలనుకున్నాను. ఎనీ సర్క్యూట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఇన్ అ DC అనాలిసిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఎ రెసిస్టర్. థెవెనిన్స్ థియరం గుర్తుందా మీకు? ఎ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఎ థెవెనిన్స్ రెసిస్టెన్స్. నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ హియర్ వోల్టేజ్ సోర్స్ ఏది ఇచ్చాడు, ఇక్కడ VCC ఇచ్చాడు. ఓకే, అండ్ 2 రెసిస్టెన్స్ ఇచ్చాడు. దీన్ని సింగిల్గా నేను కన్వర్ట్ చేయాలనుకున్నా, సింగిల్ వోల్టేజ్ సోర్స్ in series with a single resistor. Okay, now how to convert that is given here. థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ చూసినప్పుడు మీరు ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నానో అక్కడ ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకే, నౌ ఫస్ట్ ఇన్ దిస్ కేస్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ VThevenin. If I want to find out VThevenin, I have to first draw the open circuit at the output end. అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ గీసినప్పుడు ఇటు సైడ్ అంతా ఏమవుతుంది, ఈ కరెంట్ అంతా 1 minute ఇక్కడ స్పాట్ లైట్లో ఇండికేట్ చేస్తాను, ఇటు సైడ్ అంతా ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకే, సో ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు ఇక్కడ బీకి ఇటువైపు ఏదైతే ఉందో ఇదంతా కరెంట్ 0 అయిపోతుంది కాబట్టి, బికాస్ బేస్ కరెంట్ ఈజ్ 0 హియర్, సో యూ విల్ గెట్ ద సర్క్యూట్ లైక్ దిస్. సో వెన్ యూ గెట్ ద సర్క్యూట్ లైక్ దిస్, యూ కెన్ రైట్ సింప్లీ అప్లై KVL and you can write this equation. Now if you want to find out RTH, what you have to do, if you want to find out RTH, you have to make sure that the sources in the circuit are short circuited. Voltage sources అయితే షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఏది ఉంది, VCC ఒకటే ఉంది. సో VCCని నేను షార్ట్ సర్క్యూట్ చేశాను. VCCని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది, కింద ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఈ సర్క్యూట్ లాగా కన్వర్ట్ అవుతుంది, బికాస్ ఐ హ్యావ్ షార్ట్ సర్క్యూటెడ్
VCC. Now R1 and R2 will be in parallel when you observe from the output end at the base and ground terminal. Okay, so you will get RTH value also like this. So these are the two things that you will find out, and then you will redraw the circuit like this, nothing but Thevenin's equivalent circuit. Now based on this, in the next class I will discuss how the stability will be, how we will find out the stability factor, and how this stability is compared with the previous circuits, nothing but fixed bias and collector to base bias. In fact, you will see that the stability is much more higher. Stability, you will get a larger stability in this particular circuit when compared to that of the other two circuits, and that is the reason this is more advantageous. In the next class I will continue this self bias technique.